రాజకుమారుడు నట్ట నడిరాత్రిలో తన లక్ష్యం కోసం బయలుదేరాడు. ఆ రోజు బీభత్సంగా గాలి వేస్తున్నా ఓడలో ఒక్కడే ఎవ్వరికీ భయపడకుండా మెరుస్తున్న సముద్రం మీద అలాగే వెళ్తున్నాడు. అమ్మా, సముద్రం ఎందుకమ్మా మెరుస్తుంది? ఎందుకంటే సముద్రం లోపల చాలా బంగారం ఉంది, అందుకే మెరుస్తుంది. అమ్మా, నీకు బంగారం అంటే ఇష్టమా అమ్మా? బంగారం అంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదురా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. నిద్రపో. उसके बारे में ना किसी को कुछ लिखना ना पढ़ना चाहिए। उसका नामो निशान इतिहास के किसी भी पन्ने में नहीं होना चाहिए। I am enforcing the army and signing the death warrant of the biggest criminal in India. ఆనంద్ వాసరాజుకి తెల్లవారుజాము 4 గంటలకి స్ట్రోక్ వచ్చింది సార్. సెయింట్ మేరీస్ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. Due to high BP, there is brain hemorrhage and lot of clots in his brain. Taking his age as consideration, surgery is ruled out. To be very honest, he's got very little time. Let's hope for the best. Doctor, does he have any relatives? Yeah, his son is there, Vijayendra Vasiraju. Hi, I'm Deepa Hegde. I'm sorry about your father. I hope he recovers soon. He was a good man. మా నాన్నగారు మీకు ఎలా తెలుసు? మీ నాన్నగారు ఒక పుస్తకం రాశారు. దాని గురించి నేను ఇంటర్వ్యూ చేశాను. సగం కథే చెప్పారు. Today he was supposed to finish the story, but I guess it will remain unfinished. I'm not sure if he was a good man or not. But I'm sure he was not a good father, nor a great husband. చిన్న వయసులో నాతో ఆటలాడినట్టు గుర్తులేదు. నా మార్క్స్ కార్డ్ ఏ రోజు చూడలేదు. నేను సిగరెట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన ఐడియా కూడా లేదు ఆయనకి. నాట్ దట్ ఐ కేర్. కానీ అమ్మ చనిపోయినప్పుడు ఒక కన్నీటి బొట్టు కూడా ఖర్చలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇల్లు వదిలేడింది నోటీస్ కూడా చేయలేదు. 25 సంవత్సరాల తర్వాత ఆయన్ని చూస్తున్నా. But all that mattered to him was that story. The story of KGF. The story of Rocky. అది నిజమో కట్టుకదో నాకు తెలీదు. But he lived for that story and it cannot go unfinished. అంటే మిగతా కథ మీరు చెప్తారా? ఆయనే చెప్తారు. నేరుగా వెళ్తే హనుమాన్ కూడా వస్తుంది. అక్కడ నుంచి 4 కిలోమీటర్లు కుడివైపుకి వెళ్తే అక్కడ ఇచ్చేవారు కాదు. ఎందుకు మాకు తెలదు. మరి ఎందుకు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు సార్?